హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మీరు ముందు వీడియోలో చూసుంటారు, ఈ హ్యానో పీక్ వాళ్ళది ఈ కంటైనర్ రూమ్స్ అన్నీ. ప్లేస్ మాత్రం భలే ఉంది బాస్. నైట్ కూడా పీస్ఫుల్గానే పడుకున్నాను. బ్లాంకెట్స్ అవన్నీ చాలా కంఫర్టబుల్గా ఉండే. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ వాక్ చేసుకుంటూ కిందికి వెళ్తే అక్కడ నుంచి వెహికల్ తీసుకొని నేను షిమ్లా వెళ్తాను. షిమ్లాలో నుంచి నాకు ఢిల్లీకి బస్ నైట్ 9:30కి ఉంది. ఈ గ్యాప్లో నాకు కుదిరితే కొన్ని ప్లేసులు చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ ప్రాపర్టీకి పక్కనే ఇంకొకటి హోమ్ స్టే లాంటిది ఉందంట, దీనికి అటు సైడ్, అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఇది మనం ఉంటున్న ప్రాపర్టీ కదా, దీనికి ఇటు సైడ్ ఈ స్కూటీ దగ్గర త్రీ రూమ్స్ ఉన్నాయా, ఇవి కూడా అవే హోమ్ స్టే. అవి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ కూర్చోడానికి ఏరియా బాగుంది చూడండి. అండ్ ఇటు సైడ్ నుంచి వ్యూ కూడా బాగున్నట్టుంది, చూపిస్తాను. తర్వాత రూమ్ చూపిస్తాను. బాన్ ఫైర్ లాంటిది ఏం వేసుకోవచ్చు అక్కడ. వీడి నుంచి వ్యూ బాగుంది. ఇంకా కొంచెం అట్లా వెళ్ళొచ్చు వాకింగ్ చేసుకుంటూ కిందికి. అక్కడ విలేజ్ లాంటివి ఉన్నట్టుంది కింద. అండ్ మీకు ఆ రూమ్ చూపిస్తాను పదండి. హోమ్ స్టే, దీంట్లోనే రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ ఎలాగో వాళ్ళు ఎలాగో ఉంటారు, కేర్ టేకర్స్ ఏమైనా హెల్ప్ కావాలి అంటే. దీని పేరు వచ్చేసి నిశ్చల్ హోమ్ స్టే. ఇది రూమ్, బెడ్ ఏరియా అండ్ ఒకటి అల్మారా టైప్లో ఉంది ఇదంతా. అండ్ ఇది వచ్చేసి కిచెన్, మనం సెల్ఫ్ కుకింగ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా. చిన్న స్టవ్ లాంటిది ఉంది అండ్ సింక్. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. అంటే వీళ్ళు ప్రతి చోట గీజర్స్ ఇస్తున్నారు. నేను ఉన్న రూమ్లో కూడా గీజర్ ఉంది, హాట్ వాటర్ అవైలబుల్ ఉంటాయి ఎప్పుడు. లేదంటే ఈ ప్లేస్లో వితౌట్ హాట్ వాటర్ కష్టం సర్వే అవ్వడం. బాగుంది నీట్గా. ఇది కూడా దీని కాస్ట్ కూడా నేను ఎంతో కనుక్కొని చెప్తాను మరి ఎంతో. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ వస్తే ఇలా చూసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ రూమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 2000 ప్లస్ ట్యాక్స్ అంట హోమ్ స్టేకి. హాఫ్ సీజన్లో అయితే 1500 ప్లస్ ట్యాక్స్. అలాగా సీజన్ని బట్టి మారుతూ ఉంటాయి. బాగుంది. ఇది ఇటు సైడ్కి వ్యూ బాగుంది. దీనికి 3 రూమ్స్ అన్నాను కదా, ఇవి ఆ 3 రూమ్స్. పాతకాలం ఇళ్ళలాగా ఉన్నాయి అన్నీ ఇవి. బెడ్ అండ్ సోఫా అండ్ సేమ్ మళ్ళీ వాష్రూమ్ విత్ గీజర్. దీనికి కిచెన్ లేనట్టుంది, అటు సైడ్ అని కిచెన్ ఉన్నట్టుంది. రూమ్ నుండి వ్యూ. హలో, ఆల్ సెట్. ఇప్పటి నుంచి మెల్ల వాక్ చేసుకుంటూ కిందకి వెళ్తే అక్కడ కార్ తీసుకొని. బట్ ఈ చాలా రోజుల తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉన్నాను బాస్. నిన్న ఇక్కడికి అరౌండ్ 10:30కి వచ్చాను, ఆల్మోస్ట్ 10:30. ప్రశాంతంగా ఉన్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత చేసేది ఏం లేదు, హాయిగా మ్యూజిక్ అక్కడ పెట్టేసి ఫోన్ సాంగ్స్ వింటూ నా పని నేను చూసుకున్నాను. డ్రోన్ ఫ్లై చేయడం, తినడం, కూర్చోవడం. కాస్త ప్రశాంతంగా నేను టైం స్పెండ్ చేసింది ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఇక్కడే అనుకుంటాను నేను. ఓకే, పదండి కిందకి వెళ్దాం. మంచి ట్రెక్కింగ్ టైప్ ఆఫ్ ఒక అడ్వెంచర్ టైప్ ఆఫ్ అనుకోండి. స్టేయింగ్ కూడా ఎంత పోవడం రావడం ఎంత. ఇప్పుడు నేను ప్లాన్లో మోడిఫికేషన్ ఏం చేస్తాను అంటే, షిమ్లా కాకుండా షిమ్లాకి వెళ్ళే దారిలో చిన్న డైవర్షన్ తీసుకుంటే కుఫ్రీ అని ఒక ప్లేస్ ఉంటుంది, బాగుంటుంది. అది వింటర్లో వస్తే స్నోతో చాలా బాగుంటుంది. ఇంకా సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మిస్ అయిపోయాను, వెళ్ళలేదు కుఫ్రీకి. ఇప్పుడు ఎట్లా కూడా నైట్ బస్సు 9:30కి ఉంది షిమ్లా నుంచి ఢిల్లీకి. ఈ గ్యాప్లో చేసేది ఏముంది, కుఫ్రీకి వెళ్ళిపోతాను. మిగతా చూపిస్తాను కూడా ఎట్లా ఉంటుంది ఆ ఏరియా అంతా. స్ట్రైట్ వెళ్తే షిమ్లా, లెఫ్ట్ వెళ్తే కుఫ్రీ. వచ్చేసాం కుఫ్రీ. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ సైట్ సీయింగ్కి వెళ్ళాలంటే బై వాకా లేదంటే హార్స్ అనేది డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఇంకా కుఫ్రీకి వెళ్ళడానికి ఇప్పుడు ఇదంతా ప్లాన్. ఒకటి వచ్చేసి హార్స్ రైడ్, 500 రూపీస్. దీంట్లో ఈ ప్లేస్లు ఉంటాయి, మహేశ్వరి టెంపుల్, మనసు పీక్, నాగ్ టెంపుల్, పాగు వ్యాలీ, కుఫ్రీ అడ్వెంచర్. ఇవన్నీ హార్స్లో తీసుకెళ్తారు. ఇక్కడ ముందు నుంచి ఒక 1/2 అవర్ పడుతుంది. అక్కడ డ్రాప్ చేస్తే ఆ ప్లేస్లను చూసుకోవచ్చు. అది కాకుండా ఇంక అడిషనల్ ఏంటంటే 1000 రూపీస్ పే చేస్తే ఈ క్లైంబింగ్, ఈ టెర్రస్ ఫీల్డింగ్ ఒకటి, యాపిల్ గార్డెన్,
ఇవన్నీ ఈ జీప్లో తీసుకెళ్ళి చూపిస్తారు. ఎక్కడైతే హార్స్ డ్రాప్ చేస్తుందో అక్కడ నుంచి. ఇంక ఇవన్నీ యాక్టివిటీస్ కూడా ఉంటాయి దాంట్లో. ఇవన్నీ చేయొచ్చు, జిప్ లైన్ కానీ ఇవన్నీ. సో దానికి 1000 రూపీస్. సో టోటల్ ఇప్పుడు 1500 రూపీస్ నేను పే చేస్తున్నాను ఇవన్నీ. సో పదానికి వెళ్దాం. ఇక్కడ మొత్తం హార్సెస్ మొత్తం గోడౌన్ అని ఉంటుంది కదా. మొత్తం హార్సెస్ ఉన్నాయి. కొంచెం రోడ్ బాగోదు, అందుకోసమే హార్సెస్. వచ్చేసాం భయ్య హార్స్ మైకి. ఈ కిచెన్లో నడవడం అంటే కష్టమే, హార్స్ తీసుకోవాల్సిందే. कितना दूर लेके जाएंगे घोड़े దానంతా అదే పోతున్నాం, పెద్ద చేయాల్సిన పని ఏం లేదు. నాతో పాటు వెనకాల మన తెలుగు వాళ్ళు ఉన్నారు. మామూలు కామెడీ లేదు ఇక్కడ నుంచి. ఏడుస్తున్నావా నవ్వుతున్నా ఏడుపు నవ్వు అన్ని మిక్స్ అయిపోయినాయి. అరే ఇది గోడ గుద్దుకుంటుంది. చూడండి రోడ్ అంత స్టీప్గా ఉందో. దీంట్లో నడుచుకుంటూ రావడం మాత్రం చాలా టఫ్. మంచి పని చేస్తాం అనుకో, నేను హార్స్ తీసుకొని వెళ్ళి రావడానికి 500 అంటే వర్తే. స్టాపింగ్ పాయింట్ ఉంటుంది అంటే ఫుల్ ట్రైన్ చేసేటి ఇక్కడ ఆగాలి, ఇక్కడ పోవాలి. ఇది లాస్ట్ స్టాప్. వద్దన్నా కూడా తాగుతాయి ఇది. చాలా ఎంత టైం పట్టింది బా? ఒక 10 నిమిషాలు, అదే 15 నుంచి 20 నిమిషాలు పట్టింది అనుకోండి లాస్ట్ టైం. ఇప్పుడు ఇక్కడ నుంచి సైట్ సీయింగ్ చూసుకొని నేను చేస్తా అంటే సైట్ సీయింగ్ తర్వాత చూసుకుంటాను. ఫస్ట్ జీప్ చూసుకొని ఆ ప్లేస్లు చూసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ హార్స్ సైడ్ మళ్ళీ చూసుకోవాలి. ప్లేస్లు చూసుకొని హార్స్ సైడ్ మళ్ళీ అక్కడికి డ్రాప్ చేసిన దగ్గర నుంచి కొంచెం ముందు చూసుకుంటూ వెళ్తే ఆ జీప్ వాళ్ళది సర్వీస్ ఉంది. ఇంకా అందువేళ ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ అలాంటివన్నీ ఉన్నాయి. అలాంటి వెహికల్లో తీసుకెళ్తారు నేను అందరిని ఎక్కించుకొని. ఎంతలేనా కలిసి 10 మందిని నొక్కుతుందంట అందరిని కలిపి. దిస్ వే జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ అంతే. దాంట్లో యాపిల్ గార్డెన్ అక్కడ మీకు చూపిస్తాను. తర్వాత ఫస్ట్ అటు వెళ్ళేసి ఆ విలేజ్ ఫార్మింగ్ చూసుకొని తర్వాత జిప్ లైన్ చూసుకున్న తర్వాత యాపిల్ గార్డెన్ అక్కడ కనిపిస్తుంది చూడండి మీకు, స్టెప్ ఫార్మింగ్ టైప్లో కింద. ఫార్మింగ్ అన్నారుగా, ఇంక ఇదే ఫార్మింగ్. ఇందాక అక్కడ కాస్త కనిపించింది టెర్రస్ ఫార్మింగ్ స్టైల్లో. అది కూడా మొత్తం ఫాగ్ వచ్చి మొత్తం కవర్ చేసి పడేసింది. అదంతా ఇందాక చూసాం కదా ఆ ఫీల్డ్ ఫార్మింగ్ అదంతా. ఇది వచ్చేసి జిప్ లైన్ మనం పే చేసాం కదా 1000 రూపీస్లోనే, దాంట్లోనే ఇది. ఇట్లా అని అక్కడ ఉన్నట్టుంది. అక్కడ నుంచి నడవాలి అక్కడ కొద్దిగా, మరి ఇట్లా చూడాలి ఒకసారి. నెక్స్ట్ అయిపోయిన తర్వాత మిగతా అన్ని మళ్ళీ ఇక్కడ ఉన్నాయన్ని, వాక్వే కానీ మళ్ళీ ఇంకో జిప్ లైన్ కానీ. వచ్చేసి యాపిల్ గార్డెన్. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఇప్పుడు అయింది పాసిబుల్. యాపిల్ గార్డెన్ చూపించే ముందు మీకు చూపిస్తా ఫస్ట్. తెంపితే ఫైన్. హెవీ గో మొత్తం యాపిల్స్. నమ్మకం మనం ఇలా కాకుండా డైరెక్ట్ వస్తే ఎంట్రీ ఫీ 150 రూపీస్. ఇటు సైడ్ బాగా క్లోజ్గా ఫోటోలు తీసుకోవచ్చు. అక్కడ ఒక ఆంటీకి 100 రూపీస్ ఇచ్చేసి
మేనేజ్ చేసేయచ్చు. చూడండి భయ్య యాపిల్స్ అన్నీ ఎంత బాగున్నాయో. ఇన్ని యాపిల్స్ ఒక చెట్టు పైన చూడండి. నేనైతే ఫస్ట్ టైం ఇదంతా భలే ఉంది అంత ఎక్స్పీరియన్స్. भैया ये तोड़ के खपाने कितने लोग हैं? ఇంకా యాపిల్స్ కూడా మీకు తెలిసినాయి కదా, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాపిల్స్ ఉంటాయి. అది చూడండి టోటల్ రెడ్డిష్ కలర్లో ఉన్నాయి. మళ్ళీ ఇది వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్, దీంట్లో రాయల్ గాలా ఇంకేవో డిఫరెంట్ ఉంటాయి. నేమ్స్ గుర్తురావట్లేదు ప్రజెంట్ అయితే. ఒట్టప్పుడైతే అన్ని మైండ్లోనే తిరుగుతుంటాయి, టైంకి ఏవి గుర్తురావు. గ్రీన్ యాపిల్లా ఉన్నాయి. అక్కడికి ఎలో చేయట్లేదు బట్ వెళ్ళిపోవడానికి. బట్ ఓకే, ఇక్కడ చూడండి ఎన్ని టైప్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయో. గ్రీన్ యాపిల్ కొంచెం ఓవర్ రెడ్డిష్ ఉంది, ఇది కొంచెం రెడ్డిష్ అండ్ కొంచెం గ్రీనిష్. యాపిల్స్ వచ్చేసి 100 ప్యాకెట్లు ఇస్తున్నారు. అవి ఇది పైనుంచి అంతా నెట్టేశారు సో దట్ పిట్టలు లాంటివి ఏం రాకుండా ఉండడానికి. చలో మళ్ళీ ఎక్కడ జీప్ తీసుకొచ్చారో అక్కడికి వచ్చేసాను. ఇప్పుడు ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదామా. హార్స్ రైడ్ 500 తీసుకొచ్చే పాయింట్లో డ్రాప్ చేస్తారు, మళ్ళీ రివర్ తీసుకెళ్తారు. దానికి వర్త్ 1000 రూపీస్ ఈ జీప్ సవారీ. అసలు వర్త్ కాదు. హార్స్లో రండి, అక్కడ దిగండి, వాక్ చేసుకుంటూ రండి. ఈ జీప్ తీసుకోకుండా వెళ్తే జస్ట్ ఇక్కడ జీప్ ఎక్కిన దగ్గర నుంచి 2 minutes పోయా కిందకి అంతే. వాక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వాక్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ యాపిల్ గార్డెన్కి సపరేట్ ఎంట్రీ తీసుకోండి. 150 రూపీస్ 100 రూపీస్ అంతే తీసేసుకొని చూసుకొని వచ్చేస్తారు. ఆ జిప్ లైన్ కావాలంటే మీరు ఈ జిప్ లైన్ ఎక్కడైనా చేయొచ్చు, అంత వర్త్ అయితే ఏం కాదు. జిప్ లైన్కి కాకుండా ముందరకి ఆ టెర్రస్ ఫీల్డింగ్ అయితే ఎవరైనా వెళ్ళి చూసి రావచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది బయట నుంచి రోడ్డు మీద ఉంది అది. సో 150 రూపీస్ దానికి అంతే భయ్యా, ఏం లేదు అక్కడ. జీప్ 2 minutes అంతే. ఎక్కడైనా కొంచెం కష్టపడాలి రిటర్న్లో అంతే, అంతకుమించి ఏం లేదు. ఒక్కొక్కరికి 850 రూపాయలు సేవ్ అవుతాయి. 4 వచ్చినా కూడా ఎంత సేవ్ అవుతాయి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఇంకా హార్స్ తీసుకోండి, జీప్ సవారీ వద్దు, స్కిప్ చేసేయండి, ఏం కాదు. ఆ యాక్టివిటీస్ చేస్తాము అనుకున్నప్పుడు మాత్రమే వెళ్ళండి. అది కూడా నాకు పెద్ద వర్త్ అనిపించే లైట్. ఇంకా సేమ్ ఈసారి వైట్ హార్స్. మళ్ళీ ఒక 50 minutes. मैडम जी आप अरे मैं तो नहीं गिराऊंगा ना, बॉडी पीछे करना। కసుకుంటాయి రెండు అప్పటి నుంచి. రెండు వైట్ హార్స్ అసలు పడట్లేదు. ఎంత స్టీప్ ఉంది అండి రోడ్డు. వీళ్ళది ఇంకో బిజినెస్ టెక్నిక్ చెప్పాలి కదా మీకు. ఎక్కడైతే మనం హార్స్ రోడ్ వెళ్ళిన తర్వాత మన యాక్టివిటీస్ అని చూసుకుంటాం కదా, ఇందాక వాళ్ళ బిజినెస్ టెక్నిక్ గురించి మాట్లాడుతున్నాం కదా. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి రిటర్న్లో రావాలంటే కార్గో ఆప్షన్ కూడా ఉంది, 500 రూపీస్ అంటున్నారు. అంటే ఇంకా హార్స్ వదిలేసుకోవాలి రిటర్న్లో. కార్ ఆప్షన్ అయితే ఉంది మొత్తానికి. ఇక్కడ నుంచి పోతే మాకు చెప్పారు కార్ ఆప్షన్ ఉందని చెప్పి. నాకు తెలిసి ఇన్ కేసు అయినా హార్స్లో వెళ్ళలేని వాళ్ళు ఉంటే కొంచెం గట్టిగా ట్రై చేస్తే కార్ ఆప్షన్ కూడా దొరకవచ్చు మీకు. అంటే అక్కడి నుంచి తీసుకొస్తామంటే అక్కడి నుంచి వెళ్ళడానికి కూడా కార్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. యాపిల్స్ అన్ని సీజన్లోనూ ఉండవు. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో చూసి సడన్గా అందరికి వస్తారు. అంటే మీరు వచ్చే టైంకి యాపిల్స్ ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ వస్తారని చెప్తున్నా.
మామూలుగా యాపిల్ సీజన్ ఏంటంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు చూడడానికి కనిపిస్తాయి మనకు పెద్ద పెద్ద సైజ్వి. సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ మీద వరకు అక్కడక్కడ చాలా లైట్గా కనిపిస్తాయి. అంటే అన్ని చోట్ల బయట కనిపించేవి. ఎక్కడైతే యాపిల్ గార్డెన్స్ ఉన్నాయో అక్కడ. అది దృష్టిలో పెట్టుకోండి. అండ్ హోటల్ నుంచి షిమ్లా వరకు రావడానికి ట్యాక్సీ 1000 రూపీస్ తీసుకుంటారు. నేను ఎక్కడి నుంచి వచ్చాను హ్యానో పీక్ ఉంది కదా కంటైనర్ది, అక్కడ నుంచి షిమ్లాకి 1000 రూపీస్. అండ్ ఇప్పుడు నేను ఎక్స్ట్రా అటు వెళ్ళొచ్చాను కాబట్టి ఇంకొక 500 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాను దానికి. అండ్ మీరు ఇవన్నీ చూసి ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు అరౌండ్ 4 అవుతుంది. మాల్ రోడ్కి వెళ్ళేసి అట్లా మనం కొంచెం టైం స్పెండ్ చేసేసి ఈవినింగ్ బస్ తీసుకొని ఢిల్లీకి వెళ్తాను. ఇలా మళ్ళీ మాల్ రోడ్కి వచ్చేసాను. ఇప్పుడు మాల్ రోడ్కిలో ఈ చర్చ్ ఉంది కదా, దీని బ్యాక్ సైడ్లో మీకు ఇప్పుడు ఫాగ్ వాల్ కనిపించట్లేదు కానీ పైన ఒకటి జాకో హిల్ అని ఉంటుంది. పైన దానికి కేబుల్ కార్ ఉంటుంది. వెళ్దామా? లాస్ట్ టైం వచ్చినప్పుడు 2017లో వచ్చినప్పుడు నేను వెళ్ళలేదు. ఇప్పుడు నేను వెళ్దామా లేదా అని చిన్న డైలమాలో ఉంది. ఎందుకంటే ఫాగ్ వల్ల పైకి వెళ్ళినా కూడా నాకు వ్యూస్ ఏం దొరకకపోవచ్చు. ముందు నుంచి ఇలా వస్తే బాగానే నడవాలి. అలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ నుంచి రూపే పైకి. జాకు రోపే నుంచి వ్యూ దొరకకపోయినా అట్లీస్ట్ పైన హనుమాన్ టెంపుల్ ఉంటుంది. బయట పెద్ద స్టాచ్యూ ఉంటుంది హనుమాన్ది కూడా, అది కూడా చూడొచ్చు అట్లీస్ట్. భయ వెళ్ళి రావడానికి 550 అంట. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 4:50. 5:10 రిటర్న్ స్టార్ట్ అయిపోవాలంట అక్కడ నుంచి. 1 వే రైడ్ 6 minutes అంట. వామ్మో, 2 వేకి 550 అంటే బాగా ఎక్స్పెన్సివ్ భయ్యా. వచ్చేసి రోప్వే స్టార్ట్ అయిపోయింది. రోప్వే దాంట్లో నుంచి వ్యూస్ ఇలా ఉంది. వచ్చేసాం జాకో టెంపుల్. హనుమాన్ స్టాచ్యూ ఎంత ఉందో, మ్యాసివ్. ఇది మనకు మాల్ రోడ్ నుంచి కనిపిస్తుంది. మీరు రోప్వే వద్దు, నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ అనుకుంటే ట్యాక్సీ కూడా తీసుకొని రావచ్చు. కొంచెం స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది. ట్యాక్సీ దిగిన తర్వాత కొంచెం అట్లయితే మీకు సేవ్ అవుతాయి అమౌంట్. లేదంటే 1 వే రోప్వే 1 వే వాక్ అట్లా తీసుకోండి. మాల్ రోడ్ నుంచి నేను నడుచుకుంటూ వచ్చేసాను మెల్లమెల్లిగా షిమ్లా ఓల్డ్ బస్ స్టేషన్కి. ఇక్కడ నుంచి ISBT అని ఒక బస్ స్టేషన్ ఉంటుంది, 5 kilometers. అక్కడ నుంచి ఢిల్లీకైనా చాలా వేరే వేరే చోట్లకి వెళ్ళేది బస్సులు ఉంటాయి. అవి గవర్నమెంట్ బస్సులు లాగే చోటు. దానికంటే ముందు 1 kilometer ముందు షిమ్లా క్రాస్ రోడ్ అని వస్తుంది. అక్కడ నుంచి నాకు బస్సు ఉంది ఢిల్లీకి. ప్రైవేట్ బస్సులు అక్కడ అవుతాయి. అయితే ఇక్కడ నుంచి అయితే షిమ్లా బస్ స్టేషన్ ఓల్డ్ బస్ స్టేషన్ నుంచి ఒక బస్ తీసుకుంటాను నేను. 10 rupees తీసుకుంటాడు ISBT వరకు. ఆ బస్సులో వెళ్ళేసి అక్కడ నుంచి నా ఢిల్లీకి బస్ తీసుకుంటాను. ఇంకా ISBT బస్ స్టేషన్కి వచ్చాను. ఇంకా నా బస్ 9:30కి ఇక్కడ రోడ్ మీద నిలబడతానని చెప్పి ఇక్కడ వచ్చాను. కొద్దిసేపు ఇక్కడ ఉండేసి మళ్ళీ అటువైపు బస్ ఫ్రీక్వెంట్ మూమెంట్ ఉంటుంది 10 rupees. నాకు అక్కడ ఇంకా అటు వెళ్ళి బస్ తీసుకుంటాను. ప్రైవేట్ ట్రావెల్స్ అది జస్ట్ సీటింగ్దే. నాకు అరౌండ్ 1150 rupees పడుతుంది షిమ్లా నుంచి ఢిల్లీకి. 9:30కి స్టార్ట్ అవుతాను. అరౌండ్ 6:30కి రేపు మార్నింగ్ ఢిల్లీ నుంచి వస్తాను. ఓకే, వీడియో అయితే వీడియో వస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ లాస్ట్లో ఒక బస్సు ఓవర్ చూపిస్తాను చూడండి. ఓకే, సీ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. ద హారిజన్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ పికప్స్ అన్నీ అక్కడనే క్రాసింగ్ నుంచి కొంచెం కిందికి రావాలి.